రాఘవపురం అనే గ్రామంలో సుబ్బయ్య అనే వ్యక్తి ఉండేవాడు. సుబ్బయ్యకి అత్యాశ చాలా ఎక్కువ. కష్టపడకుండానే డబ్బు సంపాదించాలి అని అనుకునేవాడు. రంగయ్య అనే వ్యక్తి అదే ఊరిలో ఉంటూ కష్టపడి పనిచేసే గుణం కలవాడు. అతడు తన తోటలో ఉన్న మామిడి పళ్ళను పండిస్తూ మార్కెట్లో అమ్మటం ద్వారా డబ్బును సంపాదిస్తున్నాడు. అదే గ్రామానికి జమీందారుగా వెంకయ్య ఉండేవాడు. ఊరిలో ఏ సమస్య ఉన్నా ప్రజలు వెంకయ్య దగ్గరికే వచ్చేవారు. వెంకయ్య మరియు రంగడు ఇద్దరు మంచి స్నేహితులు. రంగయ్య, ఈ సంవత్సరం మామిడి తోట ఎలా ఉంది? గత సంవత్సరం కంటే ఈసారి బాగానే పండాయి. వర్షాలు కూడా పడ్డాయి కదా, పళ్ళు కూడా కోతకు వచ్చాయి. ఇంకొన్ని రోజుల్లో పక్కనే ఉన్న బజార్లో అమ్మాలని అనుకుంటున్నాను. అవును రంగడు, ఈ ఏడు వర్షాలు బాగానే పడ్డాయి. నా వరి పంట కూడా బాగానే పండింది. సరే మరి, నా వరి పొలాన్ని చూడ్డానికి నేను వెళ్తున్నాను. అలా మాట్లాడుకొని రంగడు మరియు వెంకయ్య ఇద్దరు పనికి బయలుదేరారు. ఒకరోజు సుబ్బయ్య పని కోసం వెళుతుండగా రంగడు మామిడి తోట కనబడింది. మామిడి పళ్ళు ఏపుగా కాశాయి. కాయలన్నీ నిగనిగలాడుతూ కనిపించాయి. సుబ్బయ్య కళ్ళు ఆ మామిడి పళ్ళ మీద పడింది. ఎలాగైనా సరే వాటిని కొట్టేయాలని అనుకున్నాడు. ఒకరోజు సుబ్బయ్య రంగడు దగ్గరికి వచ్చి, ఏం రంగడు, ఇంత ప్రశాంతంగా ఉన్నావేంటి? ఆపద ముంచుకొస్తుంటే నీ పంటను కాపాడుకునే ఉద్దేశం ఉందా లేదా? ఏం జరిగింది సుబ్బయ్య? ఏం ఆపద వస్తుంది? ఓ రంగడు, అడవిలో భయంకరమైన కోతుల గుంపు తిరుగుతున్నది. కనబడిన తోటలన్నిటినీ నాశనం చేస్తున్నది. పచ్చికాయ మిగలకుండా తిని చిందరవందర చేస్తున్నది. అడ్డొచ్చిన వాళ్ళందరినీ కొరికేస్తున్నది. ఇంకో 2-3 గంటల్లో అవి ఇటువైపు రావచ్చు. తొందరగా కాయలన్నీ తెంపుకొని ఎక్కడైనా దాచుకో, లేదా బజారుకెళ్ళి అమ్ముకో. అవునా? సరే, ఇప్పుడే వెళ్తున్నాను. అప్పుడు రంగడు వెంటనే ఒక గోనె సంచి తెచ్చి మామిడి పండ్లను తెంచసాగాడు. సుబ్బయ్య కూడా రంగడుకి సహాయం చేయసాగాడు. 1 గంటలో తోటలోని కాయలన్నీ తెంపేశారు. ఈ పండ్లన్నీ వెంటనే బజారుకెళ్ళి అమ్ముకో, నేను కూడా నీతో వచ్చి సహాయం చేస్తాను. అలా రంగడు మరియు సుబ్బయ్య ఇద్దరు ఆ పండ్ల సంచిని తీసుకొని బజారుకి బయలుదేరారు. దారి మధ్యలో ఒక నది దాటవలసి వచ్చింది. ఈ నదిని ఎలా దాటాలి సుబ్బయ్య? నేను ఎక్కడైనా వెతికి తెప్ప తీసుకొని వస్తాను. నేను వచ్చే వరకు నీవు ఇక్కడే ఉండు. సుబ్బయ్య ఒక తెప్పను తీసుకొని వస్తాడు. సుబ్బయ్య, రంగడు ఇద్దరు ఆ తెప్పలో నదిని దాటసాగారు. పడవ నది మధ్యలో రాగానే సుబ్బయ్య రంగడుని
నెట్టివేసి నదిలో పడేస్తాడు. సుబ్బయ్య ఒక్కడే ఆ పండ్ల సంచితో నది దాటేసి పారిపోసాగాడు. అలా పరిగెత్తుతున్న సుబ్బయ్య ఆ పండ్ల సంచి చాలా బరువుగా ఉండడం వల్ల అడవిలో ఒకచోట ఆగి సేద తీరుతాడు. రంగడు నెమ్మదిగా ఆ నదిని ఈదుకుంటూ ఒడ్డుకి చేరుకుంటాడు. అప్పుడే రంగడికి జమీందారు ఎదురుపడతాడు. జరిగిందంతా జమీందారుకి వివరిస్తాడు. ఇద్దరూ కలిసి సుబ్బయ్యను వెతకడానికి బయలుదేరారు. రంగయ్య జమీందారు వెతుకుతూ ఆ చెట్టు కింద సుబ్బయ్య నిద్రపోవడం కనిపించింది. చూడు రంగయ్య, అక్కడ సుబ్బయ్య నిద్రపోతున్నాడు. అవును, పదండి వెళ్దాం జమీందారు గారు. సుబ్బయ్య సేద తీరడం చూసి తాడుతో కట్టివేస్తారు. ఒరేయ్ సుబ్బయ్య లే! అయ్యగారు మీరా అని సుబ్బయ్య పారిపోదామని ప్రయత్నిస్తాడు. కానీ కాళ్ళకి తాడు కట్టడం వల్ల కింద పడిపోయాడు. అవును, నేనే. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు. మామిడికాయలు ఎక్కడా? పక్కనే ఉన్న మామిడికాయలను రంగయ్య తీసుకుంటాడు. కొన్ని మామిడికాయలు పాడై ఉండడం గమనించాడు. ఒరేయ్ సుబ్బయ్య, రంగయ్యకు చేసిన నష్టానికి పరిహారంగా 1 సంవత్సరం రంగయ్య దగ్గర పని చేయాలి, లేదా 1000 కొరడా దెబ్బలు తినాలి. ఏది చేస్తావు అని జమీందారు గద్దించాడు. అప్పుడు సుబ్బయ్యకు వేరే దారి లేక సంవత్సరం పని చెయ్యడానికి ఒప్పుకుంటాడు. అప్పుడు సుబ్బయ్యకి జ్ఞానోదయం అయ్యింది. ఇక అప్పటి నుండి తోటలో మామిడి చెట్లకు నీళ్లు పోయడం, ఎరువులు వేయడం పనులు చేసేవాడు. అలా సంవత్సరానికి మరల మామిడికాయలు ఏపుగా కాశాయి. సుబ్బయ్యకి కనువిప్పు అయ్యింది. నిజమే, దొంగతనంగా కొట్టేసింది అయితే భయపడుతూ దాక్కుంటూ బ్రతకాలి. అదే కష్టపడి పని చేస్తే, సంపాదిస్తే నలుగురిలో దర్జాగా బ్రతకవచ్చు అని అనుకున్నాడు. అప్పటి నుండి రంగడు దగ్గరే పనిచేసుకుంటూ జీవనాన్ని సాగించాడు సుబ్బయ్య.